మా కన్యాకుమారి సినిమాని చూసి సపోర్ట్ చేస్తారేమో అని అందరు పొలిటీషియన్స్ అడుగుతాను. సార్ కేపాల్ గారు, నేను కన్యాకుమారిని. నాకు తెలీదా? తెలీదా? నేను కన్యాకుమారిని. తెలీదండి సార్ కన్యాకుమారి సినిమా సార్ చాలా బాగుంటది, అందులో హీరోయిన్ నేను. సినిమాలు చూడలేదు కానీ మంచి మంచి డ్యాన్స్ మా బ్రదర్ చూపించారు వీడియోలో. మీరు చూసుకోండి, మీరు వీడియోలు చూసుకోండి. నేను మా కేసీఆర్ గారిని అడుగుతాను. సార్ కేసీఆర్ గారు, మా సినిమా కన్యాకుమారి చూసారా? ఏం దిక్కుమాలిన ప్రశ్న నీకు? ఏం చేద్దామంటవా? అదే మా సినిమా చూసారేమో అని అడుగుతా. ఇదో ప్రశ్న నావా? నాకు అర్థం కాదు. సారీ టు డిస్టర్బ్. నేను మా జగనన్న అడుగుతాను. జగనన్న, మేము కన్యాకుమారి సినిమా చేసామన్నా. డైలాగ్ చెప్పు ఒకసారి మళ్ళీ. ఏమన్నా డైలాగా? చెప్తాను డైలాగ్. నేనేమి పుచ్చిపోయినా పూర్తి డైలాగ్ చెప్పాలా? నేనేమైనా పుచ్చిపోయిన వంకాయ పూర్తి డైలాగ్ చెప్పది ఏంది? అదే చెప్తున్నానన్నా. నేను పుచ్చిపోయిన వంకాయ ఫ్రీగా ఇచ్చడానికి. మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా వినపడుతున్నా. మళ్ళీ చెప్పాలా? మళ్ళా చెప్పు. నాకు అర్థమైందన్నా, మీరు కావాలని నన్ను ఏడిపిస్తున్నారు. నాకు అర్థమైంది. మీకు హెల్ప్ చేయడానికి ఇష్టం లేకపోతే ఎందుకన్నా మళ్ళీ అడుగుతున్నారు? నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? ఓకే అన్న సారీ. నేను నా లవ్ పవన్ కళ్యాణ్ గారు అడుగుతాను. పవన్ కళ్యాణ్ గారు, ఐ లవ్ యూ. సార్ మాది శ్రీకాకుళం సార్. మేము శ్రీకాకుళం మీద ఒక సినిమా తీసాం సార్. పుట్టిన నేల శ్రీకాకుళం నేల. అవును, భరతమాతకి గుడి ఉన్న ఏకైక నేల శ్రీకాకుళం నేల. కరెక్ట్ సార్. ఏం పిల్లడో అరవకు, తగ్గించో, తగ్గో. నేను మా నరేంద్ర మోడీ గారిని అడుగుతా. సార్ నరేంద్ర మోడీ గారు, నాకు హిందీ నై ఆతా, తెలుగు మే బోల్తా. మేము కన్యాకుమారి అనే మంచి సినిమా తీసాం సార్, కానీ కొద్ది మందికే తెలుసు. మీరు అందరికి తెలిసేలాగా చెప్తారా ప్లీజ్? कन्याकुमारी से देश के इस दक्षिणी छोर से जो लहर उठी है, ये लहर बहुत दूर तक जाने वाली. థ్యాంక్ యూ సార్. మీరు ఏం చెప్పారో నాకు అర్థం కాలేదు కానీ చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ.